హాయ్ ఫ్రెండ్స్, ఈ బోర్డు గుర్తుపట్టారా? ఇదే కాటాన్ గేమ్. గేమ్ అయితే కొత్తగా ఉంది. గేమ్ ఎలా ఆడాలో రూల్స్ ఏంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మేము గేమ్ ఆడుకుంటూ ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూసేయండి. ప్లేయర్ కి ఇలాంటి కార్డ్ ఒకటి ఉంటుంది. దీని మీద రాసి ఉంటుంది అనమాట. రోడ్డు రావాలంటే నువ్వు ఏ రిసోర్స్ ఇవ్వాలి, ఇల్లు రావాలంటే ఏ రిసోర్స్ ఇవ్వాలి, తర్వాత సిటీ రావాలంటే ఏ రిసోర్స్, డెవలప్మెంట్ కార్డు అంటే ఏ రిసోర్స్. ఆ రిసోర్స్ కార్డ్స్ మీరు డైస్ వేయక ముందు బ్యాంక్ ఇస్తే మీరు దీన్ని కట్టుకోవడానికో లేకపోతే ఇది రావడానికో మీకు ఉంటుంది, టైం ఉంటుంది. లేదు మీరు డైస్ వేస్తే మాత్రం మీరు ఏం చేయలేదు, కట్టుకోలేదు. రోడ్డు నువ్వు ఇలా వేసావు అనుకో, ఇల్లు లేకుండా నీకు రాదు, రిసోర్స్ ఏం రావు. నువ్వు తర్వాత ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవడానికి నీకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, అంతే. దానివల్ల ఇప్పుడు సపోజ్ నువ్వు రోడ్లో ఒకటే కట్టుకున్నావు అనుకో, మన దగ్గర రెండు కార్డులు ఉంటాయి, విక్టరీ కార్డ్స్, 2 పాయింట్స్ అనమాట. ఇది లాంగెస్ట్ ఆర్మీ 2 విక్టరీ పాయింట్స్. మన డెవలప్మెంట్ కార్డ్స్ లో ఆర్మీ నైట్ కార్డ్స్ వస్తాయి అనమాట. 3 నైట్ కార్డులు వస్తే మీకు 2 విక్టరీ పాయింట్స్ ఈ కార్డు ఇస్తాను. ఎట్లా వస్తాయి నైట్ కార్డ్స్? అదే మోనోపోలీ డెవలప్మెంట్ కార్డు ఉంది కదా, వీటిల్లో వస్తాయి అనమాట అవి. ఇది ఈ 3 బ్యాంక్ ఇస్తే ఇది ఇస్తాడంట. ఇది ఇస్తా. ఈ 3 ఎట్లా వస్తుంది మనకి? అదే ఇక్కడ దీంట్లో జనరేట్ అవుతాయి కదా, ఇక్కడ డైస్ బండ్ వస్తుంది, ఇక్కడ పెట్టుకుంటే ఓవర్ వస్తుంది. ఇదేంటి మరి కప్పు? అదే మేజ్ గడ్డి, ఎండుగడ్డి గడ్డి ఒకటి. ఇంకోటి ఏంటి? ఇది ఓర్ రాక్ అనుకో, రాయి. ఇదేమో షీప్ ఏమో ఇది పచ్చిగడ్డి, అది షీప్. ఇదేంటి గ్రీన్? ఇది వుడ్, బ్రిక్. ఇది బ్రిక్, ఇది వుడ్. మేజ్ చాలా ఉంది బ్రో, ఇల్లు కట్టాలంటే కష్టమేగా. ఏం లేదు, అయిపోద్ది. అంటే నువ్వు వేస్తేనే కదా రిసోర్స్, వేరే వాళ్ళు టెక్స్ చేసినా నీకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కార్డు నాకే. ఇది లాంగెస్ట్ రోడ్ కార్డు, ఇది కూడా 2 విక్టరీ పాయింట్స్. నువ్వు 5 రోడ్స్ కనుక కంటిన్యూటీగా నీ బ్రేక్ అవ్వకుండా నీ 5 రోడ్స్ నువ్వు వేయగలిగితే నీకు 2 విక్టరీ పాయింట్స్ వస్తాయి. 5 రోడ్స్ అంటే ఇట్లా బ్రేక్ అంటే ఇట్లా ఇలాగా కంటిన్యూషన్. ఎక్కడ వచ్చాడు కంటిన్యూగా ఫ్లో లో. వేరే వాళ్ళు ఇల్లు రాకూడదు, నీళ్లు రావచ్చు మధ్యలో, వేరే వాళ్ళు ఇల్లు రాకూడదు మధ్యలో. నీళ్ళు అంటే నీళ్ళేంది? నా ఇల్లు రాకూడదా? ఓకే ఓకే. నీళ్లు రావచ్చు, నీ హౌస్ ఉండొచ్చు ఆ రోడ్స్ మధ్యలో, వేరే వాళ్ళ హౌస్ రాకూడదు. వేరే వాళ్ళ హౌస్ వస్తే నీ బ్రేక్ అయిపోయినట్టే కదా. అంటే నేను కడుతుంటే నువ్వు వేరే అలా ఇస్తాం మా ఇంటికి. అండ్ ఇప్పుడు నేను 6 రోడ్, నువ్వు 5 రోడ్స్ వేసావు, నీకు 2 విక్టరీ పాయింట్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత మనీ వచ్చి 6 రోడ్స్ వేస్తాడు వరుసగా, వెళ్ళిపోద్ది. సమస్య వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా బ్రో, అంతే. కానీ మనం అట్లా చేయం కదా, వేరే వాళ్ళు కడుతుంటే వెళ్ళి కట్టేస్తాం, ముందే పెడతాం, గేమ్ ఆపేస్తాం మనం. సరేనా? ఇవి ప్రతి ప్లేయర్ కి 15 ఉంటాయి ఈ రోడ్స్. 15 రోడ్లు ఉంటాయి, 15 రోడ్స్ ఉంటాయి, 5 హౌసెస్ ఉంటాయి, తక్కువ అనిపిస్తుంది, లెక్క పెట్టి ఉంటాయి. లేకపోతే దాన్ని తీసుకుంటాం. నాకు చాక్లెట్ ఇల్లు ఇవ్వా, అందుకే చాక్లెట్ ఇచ్చిన. చాక్లెట్ వైట్ కావాలా? పీస్ఫుల్ రా, ఆమె వెరీ పీస్ఫుల్. గ్రీన్ ఎవరిదో? ఇదిగో నీ కార్డు. ఇది మళ్ళీ డేంజరస్ రెడ్. రెడ్ అంటే ఇంకా అయిపోయినట్టే, ఇంకా బంద్ చేసుకుని పోవాల్సిందే. ఇంకా అంటాడు శివ మధ్యలో వచ్చి. పెట్టేసుకోవాలా ఇంకా? ఆగు, ఎవరు పెట్టాలనేది డైస్ డిసైడ్ చేస్తారు. ఓ మై గాడ్, నంబర్ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్, సెకండ్ పొజిషన్. నువ్వే స్టార్ట్ చేసుకో. ఇదేరా నేనే హైయెస్ట్ ప్లే కింద పడి మధ్యలో ఇట్లా. సరే ఫస్ట్ టైం ఇంకా మనం పెట్టచ్చు. 4 బెటర్ నెంబర్ వచ్చింది నాకు 1 2 8 రా. ఫస్ట్ 12 8. మరి ఇప్పుడు అది నేను వేస్తాను. నేను వేసిన తర్వాత మీ ఇద్దరు ఎవరైనా చూద్దాం. నేనే లాస్ట్ ఆడతాం అంటే అసలు నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. శివాన్ బ్యాంకర్ గా ఉంచొచ్చు కదా. ఆడు నన్ను చేసిన వాడికి కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా. కానీ ఒక్క వైపు ఆడొద్దు అట్లా. 8 మళ్ళీ అందరం అవుతాం. ఏం సార్ మా ముగ్గురులో ఉంటుంది అంతే, మా ముగ్గురులో ఉంటుంది అంతే. అయిపోయింది. ఇప్పుడుకైనా పోయింది, ఇంకా తక్కువలోనే ఉన్నావు కాబట్టి మా ముగ్గురు. ఫస్ట్ ముగ్గురు సేమ్ వస్తే మళ్ళీ వేస్తాను. ముగ్గురు సేమ్ వస్తే మళ్ళీ ముగ్గురు సేమ్ వస్తే మళ్ళీ వేస్తాం. నువ్వు కావాలని తక్కువ వేస్తావా? ఇంక మన మీ ఇద్దరు డిస్ట్రీ ఉండి 10 మళ్ళీ 10 మారలేదు. 8 ఓకే.
నువ్వే ఫస్ట్. మీకు అయిపోయింది, ఇంకా ఇల్లు పెట్టేసుకో. ఇంకా ఇల్లు ఒకటి ఏదో కట్టే ఒక ఇల్లుకి ఎందుకు అన్ని బయట తీయాలి? నేను కడతారు, చాలా కడతా. మనం మామూలుగా బయట కట్టేస్తాం కదా అంత బయట సముద్రంలో కొట్టుకోపోయిందా? ఒకదాని మీద ఒక సిట్టి కట్టేసా. సర్లే ఆడు పెడదాం. నేను కిందకి వెళ్తున్నా. ఓకే రైట్. నెక్స్ట్ నువ్వే కదా. ఇప్పుడు ఇది వుడ్డా? అది వుడ్. ఇది బ్రిక్. బ్రిక్. ఇప్పుడు అక్కడ పెట్టచ్చు ఇల్లు నేను. ఎడ్జ్ ఉంది కదా, కామన్ ఉంది కదా ఎడ్జ్. పెట్టేసుకో. నాకు వుడ్ రాదు ఇక్కడ పెడితే. సంబంధం లేదు, అయిపోయింది. మరి ఓ మై బ్యూటిఫుల్ గాడ్. అదే కదా మరి. అంతే అయిపోయింది అంతే. ఇప్పుడు ఫస్ట్ గేమ్ కూడా హెల్ప్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇల్లు పెట్టుకోవడానికి ప్రతి రోడ్డుకి కూడా 2 ఇల్లులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నీకు రిసోర్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు పెట్టుకున్నావు తర్వాత ఇక్కడ ఏం లేదు కదా, ఒక రిసోర్స్ వేస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు ఇటు షిఫ్ట్ చేసుకో. ఈ 3 రిసోర్స్ వస్తే నెక్స్ట్ ఇల్లు కట్టుకుంటే ఈ రిసోర్స్ కూడా వస్తుంది. మరి నేను ఫస్ట్ గేమ్ కదా పెట్టుకో ఉపయోగించి ఫస్ట్ వుడ్ కావాలంటే బ్రిక్ కావాలంటే అమ్మో, వుడ్ బ్రిక్ కావాలంటే అమ్మో పెద్ద పెద్ద పంచాయతీ. ఒక షార్టేజ్ ఎప్పుడు ఉంటుంది, ఒక రిసోర్స్ షార్టేజ్ ఎప్పుడు ఉంటుంది. వుడ్ బ్రిక్ ఇక్కడ ఉంది. సర్లైట్ పెడదాం. నువ్వురా పెట్టరా. నేనే కదా పెట్టవా అని నవీన్ కదా తర్వాత. ఏం కాదు పెట్టిన ఎవరైతే ఉంటాయి 7 6. ఫస్ట్ లో అందరు సేమ్ వేసారు. చీటింగ్ ఆడుతుంది. అమ్మా అరే ఏం చేస్తున్నారా? ఆలోచిస్తున్నారా? థింక్ స్ట్రాటజీ అన్నారు కదా ముందే. నీకు కూడా వుడ్ బ్రిక్కే కావాలి కదరా. ఫస్ట్ తెచ్చిన దాని మీద పెట్టి 2 ఇల్లు సిటీ చేసుకుందాం మనం. స్కెచెస్ తెచ్చా, వైట్ కలర్ ఇలా బ్రౌన్ కలర్. బాగుందిరా, ఇలా స్టైల్ కట్టుకున్నా. ఆడండి, నేను బ్యాంకర్ ఉంటాను. మేము ముగ్గురు ఆడండి. నేను వాడవా? వద్దు, ఎవరో ఒకరు ఆడాలి బ్రో. వద్దు బ్రో, ఆడు ఏం కాదు. నువ్వు డ్యూల్ రోల్ మల్టీ టాస్కింగ్ చేయి బ్రో. నువ్వేం చీటింగ్ చేయవు, నాకు తెలుసులే. చీటింగ్ చేసినా మాకు అర్థం కాదులే. అది చెప్పొద్దు బయట, కంపెనీ సీక్రెట్స్. సో నువ్వు చీటింగ్ చేసి నువ్వే గెలవాలి, కానీ మా దాంట్లో ఎవరైనా గెలిస్తే అరకైతే. నువ్వు చీటింగ్ చేసి మేము గెలిస్తే బాగోదు. అందుకే ఇప్పుడు నవీన్ గెలిస్తే చీటింగ్ చేసి న్యూబీ లాగా ఎక్కడ పెట్టు, డెజర్ట్ దగ్గర వెళ్ళి లేకపోతే న్యూట్రల్ ఫీలింగ్ వస్తుంది కొంచెం. కరెక్టేరా. లేకపోతే ఫస్ట్ ఓడిపించేస్తాడేమో అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆయన రిసోర్స్ పెడితే అయ్యో మనం అక్కడ పెట్టలేదా అనిపిస్తుంది. అయ్యో వద్దమ్మా అదే అడిగితే అరే మనం కూడా అక్కడ పెట్టేదండి ఏమో అనిపిస్తుంది. స్ట్రాంగ్లీ అదే ఫీలింగ్ వస్తుంది. బాబు రోడ్డు ఉన్నాయి నీ దగ్గర, ఎందుకులే కొత్త కొత్త. డోంట్ రీఇన్వెంట్ ద వీల్. మేము పెట్టాం కదా అక్కడ పెట్టుకో. సూపర్. అడ్డుపొల్ల వేసాడు. ఎందుకు? ఏం లేదు, లాంగెస్ట్ రోడ్ వేయడానికి. లాంగెస్ట్ రోడ్డు. సరే పెట్టు. సరే ఇప్పుడు అందరూ చెప్పింది కదా, ఇప్పుడు తిప్పేద్దాం. తిప్పరా? అరే తిప్పొచ్చా? అయ్యా తిప్పపోతే ఎట్లా మరి బ్రో? ఏంది బ్రో ఇది? ఈ నంబర్లు బాగాలే కదా. 2 వచ్చింది నాకు. అయ్యో 2లు పడవు కదా. ఆ 2 ప్రాబిలిటీ 1 అంట. 3 4 ఈ 6 కొంచెం బాగానే ఉందిలే. నాది ఎక్కడ చూడు 2 బ్రిక్ రాదు కదా. సరే ఫస్ట్ వైట్ కలర్ 4 అంటే సారీ నంబర్ చూడం మనం ఇప్పుడు. 3 ప్రాబిలిటీ 4 ప్రాబిలిటీ 1 ప్రాబిలిటీ. వేస్ట్. ఇక్కడ 2 3 4 బాగానే ఉంది. 5 కదా ఇది? 5 5 3 2 బాగానే ఉంది. 3 3 5 ఇది ఓకే. చూసా వరస్ట్ ఉందిరా ఇది. బిందుకు ఎక్కువ ఉంది ప్రాబిలిటీ. సరే నీ దాంట్లో ఒకటి తీసి మారుద్దాం. మరి ఇది మారుద్దామా? మార్చేసి 5 పెడుతున్నా. ఈ 9 ఎక్కడ పెట్టు? బాగుంది. 9 పెట్టు. 9 ఉందో ఆల్రెడీ. మరీ అంత ఆఫర్ ఇవ్వకూడదు. 9 పెట్టచ్చు కదా. అంత ఆఫర్ రాదు సార్. ఏదో రాదు కాబట్టి ఇంకా నాకు కూడా ఇది తీసేసి 4 బాగానే ఉన్నాయిలే. సరే స్టార్ట్ చేయనా? ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసే.
7. సో స్టార్టింగ్ లో రాబర్ ఎవరి దగ్గర మోర్ దెన్ 7 కార్డ్స్ లేవు కాబట్టి దట్స్ ఫైన్. మర్చిపోయా, ఇప్పుడు నువ్వు రాబర్ వేసినప్పుడు ఎవరి దగ్గర మోర్ దెన్ 7 ఉన్నాయి అనుకో, వాళ్ళు హాఫ్ ఆఫ్ ది కార్డ్స్ బ్యాంక్ ఇచ్చేయాలి. అవునా? అంటే అందరూ అందరు ఇవ్వాలి, ఆయన తప్ప. నేను ఇప్పుడు ఇది 7 వరకు ఓకే, 8, 9 అట్లా ఉంటే హాఫ్ ఆఫ్ కార్డ్స్. అంటే 8 ఉంటే 4 ఇది వైట్ కదా ఇది అదేం కాదు అక్కడ. ఇది పెడదాం ఆగ్రా. ఓకే అలాగా. నవీన్ సో అప్పుడు నాకు 10 పడితే నాకు ఆ రిసోర్స్ రాదు. ఇంకా 10 వేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మనం ట్రా చేసి మీరు 10, 8 ఎక్కువ ఉన్నట్టుంది అన్నిటికన్నా. 8, 9. సో 9 ఎవరెవరికి ఉంది? నాకుంది 9 ఉంది. ఏంటిదే షీప్. నీకు ఒక షీప్ రిసోర్స్. ఈ 9 ఇంకొక 9 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అక్కడ ఎవరు పెట్టాలి? నాకు అయిపోయింది, ఇచ్చినా కదా. అయితే ఒకటే నేను వచ్చాటే నాది బ్రో. నువ్వు ఆడేసి ఇట్లా రౌండ్ పోదాం, నాదే ఇట్లా రౌండ్ పోదాం అంతే. అయిపోయింది. ఫస్ట్ పెట్టే ఫస్ట్ 10 లేదు కదా, అది పెట్టింది కదా, అది పెట్టింది కదా ఇక్కడ. ఇది ఉంది. ఎట్లుంది? ఈ ఒక్క రిసోర్స్ బ్లాక్ అయ్యేది. అవును, నీకు ఇది నీకా? తనకు వస్తుంది. ఎన్నో దారుణాలు చూసాను. ఎందుకంటే దారుణం చూడలేదు స్టార్టింగ్ లో. 4 ఇది బ్రిక్. నాకు అరే నీకు 2 వచ్చినాయి. అరా ఆమెకు కూడా 2 వచ్చినాయి చూడు అక్కడ. అరే నా ఒక్కడికే నాకు తక్కువ వచ్చింది. నవీన్కి అసలు ఏం రాలేదు. కొంచెం హ్యాపీ ఉంది కదా. నువ్వే కదా 4 వేసింది ఇచ్చేసే మరి. 6 8 అది బ్రిక్ 10 మళ్ళీ 10. అరే అన్ని మా ఆవిడ చెప్తున్నారు. ఐరిష్ టైం మంది ఒకటేనా? కాదు, డిఫరెన్స్ ఉంటుంది కదా. ఐరిష్ మంది కొంచెం 1 అవర్ డిఫరెన్స్. 10 మళ్ళీ ఏంది నువ్వు అన్ని తీసేసుకుంటావా? చెప్పినా కదా, గేమ్ రాదు ఆమెనే గెలుస్తుంది. సేవేనా? గేమ్ రాదు రాదని ఆమెనే గెలుస్తుంది అంతా. 8. అరే ఇదేంద్ర మన దగ్గర ఏం లేవా? నా దగ్గర ఏం లేవు, నా దగ్గర అసలే లేవు. నా నంబర్ పడనే వాడు. నా దగ్గర మేజ్ ఉంది. నీ మేజ్ కావాలని నేను మేజ్ ఇస్తాను. నాకు 2 షీపులు కావాలి. 2 అడుగుతుంది. ఇది పెడదాం ఇట్లా. ఏం ఉపయోగం వాడు పెట్టి నన్ను టార్గెట్ చేస్తుంది బ్రో. గెలిచేస్తాను నేను. ఆడ కార్డులన్నీ వచ్చి ఇప్పుడు ఎవరు లీడింగ్ లో ఉన్నారు? నేను లీడింగ్ లో ఉంది. లేదు బ్రో, నువ్వు గెలిచావు బ్రో, నాకు తెలుసు బ్రో. గురుగారు అని 6 ఇవ్వండి. మొత్తుకొని చెప్పిన ఆడబెట్టు బ్రో అని. ఆడ ఓర్లు కొనుక్కొని ఏదో ఓర్లు కొనుక్కుంటుంది. నేను మైనింగ్ కంపెనీ అదే కదా.